ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అధిక జ్యేష్టము నిజ జ్యేష్టము కలిపి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కుంభరాశి వారికి పనులకు ఆటంకాలు కలగడము, కుటుంబంలో సౌఖ్యము లేకపోవడం, ప్రయాణంలో ఇబ్బందులు కలుగుట, గృహములో అశాంతి, కుటుంబంలో బంధువర్గంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక్కడ కుంభరాశిలో ఇక్కడ సమస్య ఎలా వచ్చిందంటే, కుంభలో రాహు ఉన్నాడు, ధనమందు స్వచ్ఛాత్రం ఉండవలసినటువంటి శని ధనమందు ఉన్నాడు. అలాగే తృతీయాధిపత్యంలో కుజుడు స్వచ్ఛాత్రాధిపతి, షష్టమాధిపత్యంలో గురుడు. కాబట్టి శుక్రుడితో కలిసినటువంటి గురుడు కుటుంబ స్థానం. కొన్ని వ్యవహార సేవల్లో చిక్కులు తప్పు అని చెప్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి. కుంభరాశి వారికి 16వ తేదీ జూన్ నెల నుంచి 14వ తేదీ జూలై వరకు ఉన్నటువంటి నిజ జ్యేష్ఠ మాసంలో ఇది కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది చూడండి. స్నేహితుల వలన కష్ట నష్టములు, బంధువర్గం వారితో విరోధములు, అనుకోలేనటువంటి పెనుమార్పులు, చాలా జాగ్రత్త అవసరము. ధన వ్యయము, విపరీతమైనటువంటి ధన వ్యయము కలుగుతుంది. ధన విషయములో కొంత సొమ్ము చేతికి అందుట వలన కొద్దిగా ఆ ధనం రాబోసరికి ఈ కొద్దిగా లోటు తగ్గుతుంది. కాబట్టి అమ్మయ్య అన్నటువంటి ఉపశమనం కలుగుతుంది. కుటుంబంలో విపరీతమైనటువంటి కలహములు అన్నది కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కుటుంబాధిపత్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నమ్మక ద్రోహములు కలుగుట, నమ్మిన వారి వల్ల మోసపోవుట, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో కుంభరాశి వారికి చూడండి. చాలా జాగ్రత్త అవసరం. కుంభరాశిలో రాహు ఉన్నాడు. కుంభంలో రాహు అంటే జన్మంలో ఉన్నటువంటి రాహు కుంభాన్ని ఏ విధంగా చేస్తున్నాడంటే, ఓ రకంగా చెప్పాలంటే కుంభరాశిలో ఉన్నటువంటి ఏదైనా అలవాటులు ఉన్నా, అంటే డ్రింకింగ్ చేసేవాళ్ళకి కానీ, ప్యాకెట్ ఆడేవాడికి కానీ, ఇలాగా ఏదైనా తప్పుడు విధానంతో వెళ్ళినటువంటి వ్యక్తులతో, పరస వ్యామోహంతో ఉన్నవాళ్ళు కానీ, పురుషుల మందు పరపురుషుల్ని ఆకర్షించినటువంటి మహిళ విటులు కానీ, వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అంటే చాలా పైకి రాలేరు. అటువంటి ఇబ్బంది అది చెప్తున్నాను. వాళ్ళ చెడు వ్యసనముల వల్ల విపరీతమైన ధనవ్యయము, అపవాదము కలుగును అన్నాడు. ఇక్కడ చెడు వ్యసనములు, 6 ఇంట్లో రాహు ఉన్నా, 4 ఇంట్లో రాహు ఉన్నా, చూడండి జన్మలో రాహు ఉన్నా, ధనమందు రాహు ఉన్నా, మీకు అది చెప్తున్నాం. పాపులు బలవంతులైనప్పుడు గురుతో కలిసిన రాహు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? గురు చండాల యోగం అన్నాడు. అక్కడ చండాల పనులు చేసినా ధనం వస్తుందట. మద్యం అమ్ముకున్న డబ్బులు వస్తాయి, మద్యంతో డబ్బులు రాదా? తెచ్చే వస్తుంది. మాంసం అమ్ముకొని విక్రయించేసుకున్న ధనం వస్తుంది. ఇక్కడ ఏముంది? అంతకు ముందు ఉన్నటువంటి జాతకాలితాలకి వ్యవహారం ఏముందంటే, అదిగా పాపుదాలిక వ్యవహారం చెప్తాడు నీట్గాను. చెడు సావాసంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటున్నాయో కుంభరాశిలో ఒకటే చెప్తాం. మీరు పేరు ప్రఖ్యాతులతో ఉన్నటువంటి వాళ్ళు మీరు పేరు పాడు చేసుకోకండి. చరిత్ర సృష్టించబోతారు. ఇందులో గాయకులు ఉన్నారు, రచన చేసినటువంటి రచయితలు ఉన్నారు, నాటక రంగంలో నటులు ఉన్నారు, సినీ రంగ కళాకారులు ఉన్నారు, శాశ్వత కీర్తిని పొందారు. కుంభరాశిలో చూసారా ఎంత గొప్పతనం ఉందో? అటువంటి కీర్తిని పొందినటువంటి వ్యక్తులు ఈ కుంభరాశిలో ఉన్నారు. ఇప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి గోచారం చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి చెడు సావాసానికి మీరు ఎప్పుడు కూడా అది ప్రయత్నించకూడదు, వెళ్ళకూడదు. చెడ్డవాళ్ళు వస్తున్నారు, కలుస్తున్నారు, కానీ చెడిపోకండి. ఏదైతే వ్యసనం ఉందో
ఆ వ్యసనాన్ని పూర్తిగా కట్టుడి కట్టండి. అప్పుడు మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మంచిగా డెవలప్‌మెంట్ అవుతారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులకు బాగుంది. విద్యలోని ఇబ్బంది కలగలేదు. నిరుద్యోగులకు కూడా ఉపాధి దొరుకుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యవహార శైలిలో ఎవరైతే ప్రేమలు ఫలించక బాధపడుతున్నారో వాళ్ళు చెడు సహవాసానికి అలవాటు పడ్డారో అటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. దైవారాధన మించింది లేదు. ఈ శివారాధన చేయండి. ఏకవార అభిషేకం, ఏకవార అభిషేకం చేసుకున్నట్టుగైతే మనసు కుదుట పడుతుంది. మనిషి మారే అవకాశం ఉంటుంది. గ్రహశాంతులు కలుగుతున్నాయి. మంచి అభివృద్ధిలోకి వస్తారు. మళ్ళీ మరో ఎపిసోడ్‌తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.